ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల మీద న్యూస్ 18 అనే మీడియా సంస్థ ఒపీనియన్ పోల్ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా కూటమికి 18 ఎంపీ స్థానాలు రాబోతున్నట్లుగా, అలాగే వైఎస్ఆర్సీపీకి 7 ఎంపీ స్థానాలు రాబోతున్నట్లుగా న్యూస్ 18 చేసిన సర్వే ద్వారా వెల్లడించిన నేపథ్యంలో రిలయన్స్ టీం ఇప్పుడు చంద్రబాబు గారికి జై కొట్టింది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలలో 18 ఎంపీ స్థానాలు కూటమికి రాబోతున్నట్లుగా, అలాగే 7 ఎంపీ స్థానాలకే వైఎస్ఆర్సీపీ పరిమితం కాబోతున్నట్లుగా న్యూస్ 18 చేసినటువంటి ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడించారు. ఏంటి నిజంగా న్యూస్ 18 సర్వే ఏదైతే ఉందో అది ప్రజల అభిప్రాయానికి దగ్గరగా ఉందని మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? అంటే న్యూస్ 18 ఛానల్ రిలయన్స్ సంస్థదని తెలుసు, కానీ గతంలో చూసుకుంటే వేరే వాళ్ళ సర్వేలు చూస్తే, వాళ్ళు పెట్టిన సర్వేలో చూస్తే ఇంకొంచెం ఎక్కువ కూడా చెప్తూనే ఉన్నాయి. అంటే పక్క ఎన్డీఏ కూటమి తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది అయితే అన్నీ చెప్తూనే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు చెప్తూనే ఉన్నారు, కాకపోతే కొంచెం సర్వేలు చేసిన దానిలో కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. అంటే గెలుస్తారని చెప్తున్నారు, వాళ్ళ సర్వే ప్రకారం 18 అని చెప్పటం కానివ్వండి, ఎమ్మెల్యే సీట్లు కూడా కొంచెం తగ్గించి చెప్పడం, అంటే వాళ్ళకి 70 వరకు 50 నుంచి 70 లోపల వస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. కానీ అంత కూడా రాదేమో అని, అంటే మిగతా సర్వేలు చూస్తుంటే అంత కూడా వచ్చే అవకాశం కనపడటం లేదు. వీళ్ళ సర్వేలు అయితే కొంచెం వాళ్ళకి బాగానే వచ్చినట్టు చూపెట్టడం జరుగుతుంది. కానీ మనం అమిత్ షా గారిది చూస్తే కూడా ఆయన ఇచ్చిన సర్వేలు వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన ప్రకారం చూసుకుంటే 22-23 ఎంపీ స్థానాలు వస్తాయి, పక్క 145 అబోవ్ వస్తుంది అసెంబ్లీ స్థానాలను కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేది క్లియర్ కట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చిన, అంటే కేంద్ర నిఘా వర్గాలు చేసినటువంటి ఈ సర్వే ద్వారా వారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఈ రకంగా ఉంది, ఎన్నికల్లో 140 నుంచి 145 స్థానాల కూటమికి రాబోతుంది అంటూ వాళ్ళు చెప్పడంతో ఆయన అది కొన్ని ప్రెస్ మీట్లలో అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా చెప్పడం జరిగింది. ఆయనే మళ్ళీ డేట్ ఫిక్స్ చేయటమే కానీ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం కానీ నిన్న కూడా ఆయన మళ్ళీ అదే చెప్తున్నారు. సర్వేలన్నీ కూడా ఎన్డీఏకి ఫేవర్గానే ఉన్నాయి, కూటమికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎం గారు కూడా చెప్పటం జరుగుతుంది. అంటే ఓవరాల్ టోటల్గా అయితే ఖచ్చితంగా తెలుగుదేశం కూటమితో కలిపిన తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, మంచి మెజారిటీ ఉంటుంది అనేది అయితే అన్ని సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. అంటే అంబానీ గారి సర్వేలో ఓకే వాళ్ళు చెప్పారు, కాకపోతే మాకేదో కొంచెం స్కోర్ తక్కువ చెప్పారేమో అనిపిస్తుంది, కానీ వాళ్ళు చెప్పింది కూడా ఎన్డీఏ కూటమితో కలిపిన తెలుగుదేశంకే కానీ అందరికీ వీళ్ళకి ఫేవర్గా ఉందనేది అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా. ఓకే, అంటే న్యూస్ 18 ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దఫాలుగా వాళ్ళు సర్వేలు చేస్తూ ఉన్నారు రకరకాల పేర్లతో. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు అంటే అసెంబ్లీకి అలాగే పార్లమెంట్కి జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళు సర్వే చేయడం జరిగింది, ఒపీనియన్స్ తీసుకోవడం జరిగింది. ఆ ఒపీనియన్ ప్రకారంగా అంటే 18 ఎంపీ స్థానాలు కూటమికి రాబోతున్నాయి, అంటే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఫామ్ చేయబోతుందంటూ వాళ్ళు చెప్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. న్యూస్ 18కి ఒక క్రెడిబిలిటీ ఉంది ప్రజల్లో కూడా. సో ఇంకా అసలు టీడీపీఏ అధికారంలోకి రాబోతుంది అనేది మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకున్న క్రెడిబిలిటీ కానివ్వండి, వాళ్ళకి అంటే కంపల్సరీ అయితే తెలుగుదేశం కన్ఫామ్గా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నట్ల ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పటం కూడా జరిగింది. ఎన్డీఏ కూడా మద్దతు ఉన్నాం కాబట్టి ఎన్డీఏ కూటమికి కలిపిన తెలుగుదేశంతోనే వాళ్ళకు మంచి మెజారిటీ వస్తుందని చెప్పారు. ఖచ్చితంగా దానికి అంటే మా ఒపీనియన్ ఏంటంటే వేరే అదర్వి ఇంకొంచెం ఎక్కువే చెప్పాయి, ఇవి కొంచెం తక్కువ చెప్పాయేమో అని, అంతేగాని వాళ్ళు ఓవరాల్గా అయితే తెలుగుదేశంకి బాగా ఉందనేదే చెప్తున్నారు. వాళ్ళకి క్రెడిబిలిటీ ఉంది కూడా కాబట్టి ఖచ్చితంగా అయితే టీడీపీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, సో గెలిచే అవకాశం ఉంది.
అనేది ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మెజారిటీ వాయిస్ చూసినా కూడా మనకు అదే అనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు వైసీపీ దౌర్జన్యాలు చేసైనా కొన్ని స్థానాల్లో తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి, అది ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు జెన్యూన్ ఓట్ బ్యాంక్ కన్నా ఎక్కువ భాగం వాళ్ళు గొడవలు, ఇప్పుడు మనం మళ్ళా మాచర్లలు ఇవన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దౌర్జన్యాలు ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడమే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వాటిని ఎక్కువ ప్రోత్సహించడమే కానివ్వండి, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దాని మూలాన వాళ్ళకి ఆ మాత్రమైనా వస్తుందేమో కానీ, లేకుంటే ప్రజల్లో అయితే వాళ్ళకి పూర్తి వ్యతిరేకత ఉండేదైతే ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ అంబానీ కుటుంబంతో జగన్మోహన్ రెడ్డికి కొంచెం సత్సంబంధాలు ఏర్పడ్డాయి. బిజినెస్ డీలింగ్స్ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగాయి. అంటే అంబానీ కుటుంబం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా ఈ సర్వే అయితే ఉంది. అంటే వాళ్ళ క్రెడిబిలిటీ కోసమే జగన్మోహన్ రెడ్డితో ఉన్న సత్సంబంధాన్ని కూడా పక్కన పెట్టి, వాళ్ళకి ఏదైతే సర్వేలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉందో, డేటా ఉందో, దాన్ని క్లుప్తంగా సొసైటీకి తెలిసేలాగా వాళ్ళు మీడియాకి ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి అంబానీ వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి అని అనటం అనేది అయితే నేను అనుకుంటా నమ్మట్లేదు. ఎందుకంటే 5 ఏళ్ళుగా వాళ్ళు అక్కడ ఏదైనా కొత్తగా కంపెనీలు తీసుకొచ్చారా, ఏమైనా స్టార్ట్ చేశారా ఏపీలో? ఏమీ చేయలేదు. ఏదైతే పాత ఉన్నాయో అవే కంటిన్యూ అవుతున్నాయి. కానీ అంటే ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి కొన్ని పరిశ్రమలను ఇక్కడికి మేము నెలకొల్పబోతున్నాం, జగన్మోహన్ రెడ్డికి మేము ఇలా సహాయ సహకారాలు అందించబోతున్నాం అంటూ కూడా గతంలో ఆయన మాట్లాడాడు. చెప్పారు, కానీ చేశారా? వచ్చారు, ఒకసారి విజిట్ చేశారు, వచ్చారు, వెళ్ళారు, కానీ ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు కదా. సో వాళ్ళు ఎక్కడా కూడా అంటే కొత్త కంపెనీలు ఇక్కడ తీసుకురావటానికే కానివ్వండి, నేను అనుకుంటా మేబీ ఒక్క రిలయన్స్ స్టోర్ కూడా పెట్టినట్టు కనపడటం లేదు కొత్తగా. అన్నీ ఏవైతే పాతవి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అయితే ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూ జరిగాయే కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. ఏ ఒక్క కంపెనీ తీసుకురావటం అని కానీ ఒక అట్లీస్ట్ స్టోర్ కూడా పెట్టలేదు అనిపిస్తుంది. కొత్తగా ఏ స్టోర్ కూడా పెట్టలేదు. ఎందుకంటే సిటీస్లో అక్కడ ఉన్న టౌన్స్ సిటీల్లో అవి చూస్తే కూడా ఏవైతే పాత ఉన్నాయో అంతవరకే ఉన్నాయి, కానీ ఎక్కడ కొత్తది ఇంకొక బ్రాంచ్ పెట్టడం అట్లాంటివి కూడా ఎక్కడ జరగలేదు. ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు మరణాన్ని కూడా వాళ్ళ మీద రుద్దటం జరిగింది కదా. రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది, వాళ్ళే చంపించారనే ఇది కూడా జరిగింది. కాబట్టి వాళ్ళకి అది ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉండే ఉంటుంది. వాళ్ళు ఎందుకు దాన్ని మర్చిపోతారు? ఏదో అంటే ఉండే వాటిని కాపాడుకోవటం కోసం జనరల్గా వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళి ఉండొచ్చు, అంతేగాని ఆయన ఖచ్చితంగా అయితే వీళ్ళకి ఫేవర్గా ఉంటారనేది అయితే అనుకోవట్లేదు. వాళ్ళు బిజినెస్ మ్యాన్, వాళ్ళు చేసేవాళ్ళు, కానీ అంతవరకు వాళ్ళు ఆలోచిస్తారే కానీ ఈయన మీద నమ్మకం అనేది అయితే జగన్మోహన్ రెడ్డి మీద ససేమిరే వాళ్ళకు ఉండదనేది అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.